సమకూర్చు ప్రభువ కరుణించి తీరి కూర్చు ప్రభువ క్షేమాపణ నిన్ను వేడుచున్నాను క్షేమాపణ నిన్ను దావీదు రాజు దీనుడై వేడా దావీదు రాజు దీనుడై వేడా అవనిలో పొందిన నాశములన్నీ అవనిలో పొందిన నాశములన్నీ దేవా నీవు సమకూర్చితివే దేవా నీవు కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షేమాపణ నిన్ను వేడుచున్నాను క్షేమాపణ నిన్ను శత్రు సమూహపు కుతంత్రములతో శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నాశపడితిని బొత్తిగా నేను నాశపడితిని మిత్రులు సమకూర్చుము తండ్రి మిత్రులు తండ్రి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షేమాపణ నిన్ను చున్నాము క్షేమాపణ నిన్ను వేడు పసరు మంగళి చీడ పురుగులు పసరు నాశము చేసిన పంటను నాశము చేసిన పంటను యేసు ప్రభువు నిన్ను వేడుచున్నాను యేసు ప్రభువు నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి క్షేమాపణ నిన్ను వేడుచున్నాను క్షేమాపణ ప్రేమ సంతోష నందాములను ప్రేమ సంతోష నందా ప్రధాన యాజక ప్రధాన యాజక ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షేమాపణ నిన్ను వేడుచున్నాను క్షేమాపణ నిన్ను పాపపు విషముతో పాపపు విషము నా పాత్ర ప్రభు యేసుడను
ఆత్మీయ సోమరితనములో ఆత్మనశములనియు ఇది కొంచెం ఇటు జరపండి, సెంటర్ జరపండి. ఈ టేబుల్ ఈ సెంటర్ జరపండి, ఈ టేబుల్ సెంటర్ జరపండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మొదటి అధ్యాయము 9వ వచనము కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి, మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన అవకాశం కొరకై స్తోత్రాలు. మీ సన్నిధి కొరకు సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పెట్టి మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 9వ వచనములో మరి తండ్రి అయినటువంటి దేవుడు
ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి మనల్ని పిలిచినాడు. చాలా జాగ్రత్తగా విందాం. పాపాత్ములమైనటువంటి మనల్ని రక్షించుకునడానికి కారణం ఏంటంటే, రక్షించబడి మనం దేవునితో సహవాసం చేసి ఉండుటాను కొరకు, దేవునితో సహవాసం చేసి ఉండుటాను కొరకు మనల్ని రక్షించుకున్నాడు. దేవునితో ఎట్లా మనం సహవాసం చేసేది అంటే, ప్రార్థన చేస్తున్నాము, ఆయనతో మనం సహవాసం చేస్తున్నామని. ఆరాధన చేస్తున్నాము, ఆయనతో సహవాసం చేస్తున్నామని. దేవుని వాక్యము చదువుతున్నామంటే మనము దేవునితో సహవాసం చేస్తున్నాం. ఈ ప్రార్థన, ఆరాధన, బైబిల్ చదవటము మనము మన తండ్రితో సహవాసం చేస్తున్నాం కనుక మనకు ఆశీర్వాదము, నెమ్మది, ఆనందము ఉంటుంది. ఈ ప్రార్థన, ఆరాధన, బైబిల్ చదవటము ఇలాంటి సహవాసము ఎవరికైతే లేదో వారు తప్పిపోయినటువంటి కుమారుడు తనకు కలిగిందంతా నష్టపరుచుకొని పందుల దగ్గర పని కలిగించుకొని ఉన్నటువంటి వానికి నెమ్మది లేదు, శాంతి, ఆనందము లేదు. అదే ప్రకారంగా ప్రార్థన, ఆరాధన, బైబిల్ చదవటము ఇవి ఉంటేనే మనకు ఆనందం, ఇది ఉంటేనే మనకు సంతోషం. ఎందుకంటే దేవుని వాక్యానికి, దేవుడికి దేవుని వాక్యం అని పేరుంది. దేవుని వాక్యం చదవటం వల్ల మనకెంతో ఆనందం ఉంటుంది. బైబిల్ వాక్యం చదువుతున్నామంటే మనం అంటాం కదా, దేవుడు నాతో మాట్లాడినాడు అంటాం. కనుక మరి చాలా స్థలాల్లో దేవుని వాక్యము దర్శన రీతిగా వచ్చినది అంటాడు, దేవోక్తి లేని ఎడలని అంటాడు. కాబట్టి దేవుని వాక్యం మనం చదువుతున్నామంటే రక్షించబడినటువంటి మనము ఆయనతో సహవాసము కలిగి ఉంటున్నామని, ప్రార్థన చేస్తున్నామంటే ఆయన దగ్గరికి వచ్చినాం, ఆయనతో మనం సహవాసంలో ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 18:20 చదవండి. మత్తయి సువార్త 18:20 ఎక్కడా 18:20 ఏలయనగా ఇద్దరు, గమనించాలి, మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏలయనగా ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానంటాడు. గమనించాలి, ఆయన నామమున కూర్చున్నటువంటి వారు ఆయనను గురించి మాట్లాడతారు అంటే ఆయనతో సహవాసం చేస్తున్నారని. ఆయన నామమున కూర్చున్నటువంటి వారు ఆయన గురించే ధ్యానం చేస్తారు అంటే మనం తండ్రితో సహవాసం చేస్తున్నామని. ఆయన నామమున కూడుకున్నటువంటి వారు వేరే విషయాలు ఎత్తరు. మీరు చూడండి, గమనించండి బైబిల్లో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలులు ప్రార్థన జరుగుతుందనుకొని వెళ్ళినారు. అక్కడ కూర్చున్నారు. కూడి వచ్చినటువంటి వారితో వారు మాట్లాడుకుంటే దైవ భక్తి కలిగినటువంటి తుయతైరు పట్టణస్థురాలు వింటా ఉంది. ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె రక్షించబడ్డది. దేవుని దాసులను బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది. మనం గమనిస్తాం, పౌలు శీలులు ఏమి మాట్లాడుకుంటే ఏమి రక్షించబడ్డది? దేవుని సంగతుల గురించి మాట్లాడుకుంటేనే ఆమె రక్షించబడ్డది. దేవుని సత్యాలు వారు మాట్లాడుకుంటేనే ఆమె రక్షించబడ్డది. అందుకే కొలసై పత్రికలు అంటాడు, చూడండి, ఇతరులకు ప్రయోజనం కలుగునట్లు కొలసై పత్రికలో కృపా సహితముగాను మీ సంభాషణ ఉండనీయుడు అంటాడు. నాలుగు 6
ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో ఆ, ఆ. అంటే మన సంభాషణ దైవకంగా ఉండాలి. మన సంభాషణ దైవకంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 88లో ఇట్లా సేవకులము కలిసి ఉన్నాం హెబ్రోన్లో. నలుగురు మాట్లాడుకుంటున్నాం, సంఘ పెద్దల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సంఘ పెద్దల దగ్గర సరైనటువంటి జీవితం లేదు. అంటే హెబ్రోన్ వాళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. అందులో ఒక సోదరుడు అన్నాడు, వాళ్ళని గురించి మాట్లాడుతూ మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పెద్దల గురించి మాట్లాడుతుంటే అన్నారు, అయ్యా, తప్పు చేసినటువంటి వారిని, తప్పుగా జీవిస్తున్నటువంటి వారిని, పరలోక పట్టణంలో ఉన్నటువంటి పెద్దల గురించి మాట్లాడడం నీకు నవ్వులాటగా ఉందా అని అంటే, నన్ను క్షమించన్నానన్నాడు. కాబట్టి దేవుని వాక్యము నవ్వులాటగా తీసుకునడము మంచిది కాదు. తప్పు చేసినటువంటి వారికి పోల్చడము అంతకంటే మంచిది కాదు. దేవుని వాక్యమును కానీ ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలుగానే చూడాలి. తప్పు చేసినటువంటి వారిని తృణీకరించేటువంటి వారము కాకుండా ప్రేమించి ప్రభు సన్నిధిలోనికి తీసుకొచ్చేటువంటి వారముగా ఉండేది అవసరం. కనుక ఎక్కడ నా నామమున 2-3 కూడుంటారో వారితో నేను ఉంటానంటే దేవునితో సహవాసము చేస్తున్నారని మనకు అర్థమైంది. మూడవది, లూకా సువార్త 24వ అధ్యాయంలో 2 భక్తులు ఇమ్మాను అనేటువంటి గ్రామానికి వారు దుఃఖముఖులై వెళుతున్నారు. అంటే ఎందుకు దుఃఖముఖులై వెళుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సంగతి వారికి తెలియదు. పునరుత్థానుడైనటువంటి సంగతి వారికి తెలియదు. అందుకొరికి వారు బాధగా వెళుతున్నారు. అవును, ఇక్కడ కూడా 2 ఆయన నామమున మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఆయన ప్రజలు దుఃఖముతో ఉంటే ఆయన ఓర్చుకునేటువంటి వాడు కాదు. ఆయన ప్రజలు దుఃఖముతో ఉంటే ఆయన అసహించేటువంటి వాడు కాదు. కనుక వారి దగ్గరికి వెళతారు. మనకు ఉదాహరణ, యోహాను సువార్త 9వ అధ్యాయంలో క్షమించండి, ఆ గుడ్డైన యేసు ప్రభు నామమున బాగుపడ్డాడు. శాస్త్రుల పరిచయులు అతన్ని, నీ కళ్ళు ఎలా బాగుపడ్డవి, ఎట్లా అని ఇదంతా అడుగుతున్నారు. జరిగిన చరిత్ర అంతా చెప్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర వెళితే శాస్త్రులకు పరిచయులకు భయపడి యేసు ప్రభుల వారు బాగు చేసిండంటే మమ్మల్ని వెలివేస్తారేమన్నటువంటి భయంతో, వాడు వయసు వచ్చినటువంటి వాడు కదా, వాడిని అడగండి అని అన్నాడు. అతన్ని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరో ఏమో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఇట్లా బాగు చేసినాడు అంటే మళ్ళీ అడిగితే ఆయన అన్నాడు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలని ఉందా, నన్ను మళ్ళీ అడుగుతున్నారంటే వారు అన్నారు, మేము మోషే శిష్యులం అని అన్నారు. అప్పుడు వారు అతన్ని ఎల్లగొట్టినారు, అతన్ని అక్కడి నుంచి పంపించేసినారు. వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభుల వారు అతన్ని కలుసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఓర్చుకోలేడు. నేను ఒకసారి నాకేదో బాధ ఉండి నేను ఏడుస్తూ ఉన్నాను. ఒక సేవకుడు, నేను వాళ్ళ దగ్గర తరబేది కూడా పొందుతున్నాను. ఒక సేవకుడు, దేవదానం, మన దేహము దేవుని ఆలయము, దేవుని ఆలయాన్ని దుఃఖముతో మనం నింపకూడదు. దేవుని ఆలయమును మనం ఏడుపుతో నింపకూడదు. అనగానే వెంటనే నేను ధైర్యపరచబడ్డాను, ఆదరించబడ్డాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇమ్మానినటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి వారు
దుఃఖముఖులై వెళుతుండగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారితో వెళుతున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుతో వారు సహవాసం కలిగి ఉన్నారు. లేఖనాలు వారికి బోధిస్తున్నాడు. తర్వాత రొట్టె విరిచినాడు, వారికి ఇచ్చినాడు. వారి సంభాషణ మరి ఆ సత్యాన్ని తెలుసుకునేటట్టుగా తయారైనది. తర్వాత క్రిందికి వెళితే ఆయన గాయాలు చూపించినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా మనము రక్షించబడ్డమంటే మన దేవునితో మనం సహవాసం చేసేవారం. ఈ లోకములో ఉన్నాం, కొంత మట్టుకు మనము ఇతరులతో ఈ లోకములో ఉన్నాం కనుక సహవాసం చేస్తాం. మనము అంతరంగంలో ఎవరితోనున్నా ఎక్కడ ఉన్నా మనము దైవకంగా దేవునితోనే సహవాసం చేస్తాం, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాం. కనుక ఈ ప్రకారంగా మరి వారి సంభాషణ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకునేటట్టుగా చేసింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 17 వచనములో చదవండి ఒకరు. 4:17. 4:13. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, గమనించండి, వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తించినారు. కనుక వారు పామరులు, కనుక యేసు ప్రభుతో వారు ఉన్నారని గుర్తించినారు. నిజమే, యేసు ప్రభుతో పాటు ఉన్న కారణాన ధైర్యంగా ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్న కారణాన అద్భుతాలు చేస్తున్నారు. యేసు ప్రభుతో ఉన్న కారణాన దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారు. ప్రియమైనటువంటి సోదరీ సోదరులరా, రక్షింపబడిన ప్రతి విశ్వాసి, పామరుడైన విద్యావంతులైన ఎవరైనా దేవునితో సహవాసం చేస్తున్నామని గుర్తించాలి. దేవునితో సహవాసం అంటే ఏమిటి? మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన దగ్గర ఉన్నాము అని భావించాలి. మనం ఆరాధన చేస్తున్నామంటే తండ్రి దగ్గర ఉండి ఆరాధన చేస్తున్నాము అని భావించాలి. మనం వాక్యం చదువుతున్నామంటే ఆయనతో మనం కలిసి ఉన్నామని. ఒక దైవజనుడు అడిగినాడు, మీరు వాక్యం కొరకు ఎలా సిద్ధపడతారన్నా అని అడిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఎట్లా సిద్ధపడతామో నేను అదే ప్రకారంగా మంచి దుస్తులు నేను వేసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యం కొరకు సిద్ధపడతా సోదరుడు అని చెప్పినాడు. అంటే ఎంత నిష్ఠ, ఎంత వైరాగ్యం! ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆరంభ దినాల్లో హెబ్రోన్లో బనీన్ మీదుగా ఉండి ప్రొద్దున కుటుంబ ప్రార్థనకు వస్తే బనీన్ మీద రావటానికి వీల్లేదు, టీ షర్ట్ వేసుకొని రావటానికి వీల్లేదు, లుంగి కట్టుకొని రావటానికి వీల్లేదు కుటుంబ ప్రార్థనకి. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళు లుంగీలు కట్టుకుంటున్నారు, టీ షర్ట్లు వేసుకుంటున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. కనుక అందుకొరకే బైబిల్లో ఉంది, అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రార్థనకు వచ్చినాం, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. రెండవది, మత్తయి సువార్త 18:20లో ఆయన నామమున కూడుకున్నటువంటి వారి మధ్యలో ఆయన ఉంటున్నాడు. ఇమ్మా అనేటువంటి గ్రామానికి వెళ్ళి ఇద్దరు భక్తులు ఆయన గురించి వెళ్తుంటే వారు బాధలో ఉన్నారు.
యేసు ప్రభుల వారు వారితో కలిసి వెళుతున్నాడు. పామరుడైనటువంటి పేతురు, యోహానులు, వారు విద్యలేని పామరుడు, వారితో పాటు ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినటువంటి ఆయన మనతో ఉన్నాడని, మనం ఆయన దగ్గర ఉన్నామని భావించి ప్రార్థన చేసేది మంచిది. మన అక్కరలు తీర్చేటువంటిది మన దేవుడు, మన సమస్యలు తీర్చేటువంటి మన దేవుడు. మనం సరిగా లేకుండా నా ప్రార్థన వినట్లేదంటే అది మంచి పద్ధతి కాదు, మంచి తలంపులు కావు. మనం అట్లా మాట్లాడడానికి వీలే లేదు. మనం చేయవలసినటువంటి ప్రకారంగా చేస్తే మంచిగా ఉంటుంది. మనం చేయవలసిన ప్రకారం ఎప్పుడైతే చేస్తామో అలాంటి మాటలు మనకు నోటికి రావటానికి వీలే లేదు, రావు కూడా రావు. కాబట్టి ఈ కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన పరిచర్య కొరకే ప్రార్థన చేస్తాం. రేపు ఆరాధన కార్యక్రమం బల్లలో పాల్గొనటానికి ప్రభు సాయం చేయటం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ చిన్న మాట అయినా మనం సీరియస్గా తీసుకునేది మంచిది. ఆయన కొరకు నిష్ఠగా వైరాగ్యంగా ఉండటానికి కొరకై మనం ఇష్టపడేది మంచిది. తిమోతి గారు చెప్పేవారు, దేవుని యొక్క పద్ధతులు మనము నేర్చుకునటానికి మనం ఇష్టపడాలి, చేయాలి. మనము దేంతోనైతే ఓడిపోతున్నామో దాన్ని యేసు ప్రభుల వారికి అప్పగించాలి. అయ్యా, ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇది మీకే అప్పగిస్తున్నా, ఈ సమస్యలో నేను ఓడిపోతున్నాను, నాకు సహాయం చేయి, ఇది మీకే అప్పగిస్తున్నా అని చెప్పేవారు. ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది. రండి, మనం కాసేపు ప్రార్థన చేస్తాం. ఇది ఆయనకి ఇచ్చి ఆయన ప్రార్థన అయిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ నేను చేసేటప్పుడు ఆయనకి సరే ఆయనకు బంద్ చేసి మళ్ళీ నేను చేసేటప్పుడు స్టార్ట్ చేసి నిలబడే నిరాశ మరుగుపరచండి తండ్రి. మీ బిడ్డ యొక్క క్షేమం నిమిత్తము, మీ బిడ్డ యొక్క ఆస్తి ఆకారం నిమిత్తం తనని రాసి మీ నోటి దూరంగా మీ వాడుకున్నట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధన విషయంలో సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో ప్రేమైన పాత్ర చేత పరిపూర్ణపడి ఆత్మకు సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించాలని దయచేయండి. అదేవిధంగా తండ్రి, బదలాత్మలో మీరే సహాయం చేయండి. లోపం మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీరు